సంజయ్ దత్తో మీరు చేసిన అల్లరి మాత్రమే గుర్తొస్తుంది మాకు. కానీ సార్ నేను సంజుతో చేసిన ఆ అల్లరంతా కూడా అది చాలా చేశాను సార్. కానీ అవి ఇలా సభలో ఓపెన్గా చెప్పలేను సార్. అవన్నీ వేరే లెవెల్. ఒకసారి మిమ్మల్ని భయంకరంగా తిట్టాడంట కదా. సార్ అదేంటంటే ఆయన మా ఫ్యామిలీలో ఒకరు. ఆయన నా అన్నయ్య. ఆయన నన్ను మాటిమాటికి తిడతారు సార్. అవును, అది నిజమే. కానీ అంతకంటే ఎక్కువగా ఒకరి మీద ఒకరికి మాకు ప్రేమ ఉంటుంది. తర్వాత ఆయన నా గురించి ఏదైనా తప్పుగా విన్నారంటే వెంటనే నాకు కాల్ చేస్తారు. అలాగే నేను కూడా ఆయన గురించి ఏమైనా తప్పుగా వింటే వెంటనే ఆయనకి నేను కాల్ చేసేస్తాను. ఒక సందర్భంలో ఆయన చాలా కష్టపడ్డారు. నిజంగా ఆయనకి అది బ్యాడ్ టైం. తర్వాత మా ప్రార్థనలతోనే హీఈస్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. తర్వాత అల్లా ఆయనకు కూడా ఒక మంచి మీరు అతనికి జీవితాన్ని ఒక కార్ అందించారు. ఇచ్చారు, ఆ రోజు గుర్తుందా మీకు? మెనీ దిల్ తుచ్కోతియా అనే ఒక సినిమా. అందులో సోహెలే దాన్ని డైరెక్ట్ చేశారు. సోహెలే అందులో యాక్టింగ్ కూడా చేశారు. అప్పుడు సోహెల్ సంజుతో అన్నారు, ప్లీజ్ బాబా, ఇదొక గెస్ట్ అపీరెన్స్, ఇదే క్యారెక్టర్. ఎస్ ఆఫ్ కోర్స్, నరేట్ చేయాల్సిన అవసరం లేదు, నేను చేస్తా అన్నారు. తర్వాత పిక్చర్ కంప్లీట్ అయింది. ఆ తర్వాత కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒకరోజు సంజు మా ఇంటికి వచ్చాడు. అక్కడ పార్టీ జరుగుతుంది. ఆ సమయంలో నా ముందుకి ఒక కార్ వచ్చింది, M5 బ్రాండ్ న్యూ. తర్వాత నేను సంజుని బయటికి తీసుకొని వెళ్ళిపోయాను. ఎందుకంటే కార్ని రోడ్డు మీదే దించుతున్నారు. వాళ్ళు ట్రక్లోంచి కార్ని అన్లోడ్ చేసి కార్ని కిందకి దింపాక ట్రక్ వెళ్ళిపోయింది. నేను సంజుని బయటికి తీసుకువెళ్ళాను. నేను సంజుతో, దిస్ ఈస్ ద ఫస్ట్ పీస్ ఇన్ ద కంట్రీ అండ్ ఐ వాంట్ యూ టు హ్యావ్ ఇట్. ఆయన వెంటనే థ్యాంక్స్ బ్రో అని తాళాన్ని విసిరేశారు సముద్రంలోకి. ఆ కార్ ఏంట్రా అంటే ఒకే ఒక తాళంతోనే వస్తుంది. ఆ కార్ గేట్కి బయట ఫ్రంట్లో అలా నిల్చుంది, సరిగ్గా మా గేట్ ముందుంది. ఎవరూ బయటికి వెళ్ళనూ లేరు, లోపలికి రానూ లేరు. సముద్రంలో చాలా లోతుగా ఆయన తాళాన్ని విసిరేశారు. 4 రోజులు పట్టిందండి మాకు ఆ తాళాన్ని వెతికి కనిపెట్టి తీయడానికి. These you're trying to pay me for this? So that is the connect that is we have.